చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి స్వామి వివేకానంద సేవలు గుర్తు చేశారు. వారు ప్రపంచ మేధావని కొనియాడారు. స్వామి వివేకానంద గారు 6 సంవత్సరాలు మహాత్మా గాంధీ కన్నా పెద్దవారు. వారు కలకత్తాలో పుట్టిండ్రు. వాళ్ళు చాలా బాగా చదువుకున్నాడు. క్రిస్టియన్ స్కూల్లో చదువుకొని గోల్డ్ మెడల్ సాధించాడు. 1897లో అమెరికా చికాగోలో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో మాట్లాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక వర్డ్ మాట్లాడి ప్రపంచాన్ని ఆలోచింపజేసాడు. ఆయన గొప్ప సిద్ధాంతకర్త. ఆయన మన హిందూయిజం భారత నాగరికత మీద ప్రపంచ దేశాలకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చాడు. ఒక ప్రాంతాన్ని బట్టి ఒక మతం వచ్చింది ప్రపంచంలో. మధ్యప్రాచ్యంలో ముస్లింలు, అక్కడ క్రిస్టియన్లు. అంటే మన ప్రాంతంలో నాగరికత మహాభారతము, రామాయణము, ఉపనిషత్తులు, ఇట్లా వేదాలు మన దగ్గరికి వచ్చినాయి. ఆయన రాజయోగము, కర్మయోగము, ధర్మయోగము, జ్ఞానయోగము 4 పుస్తకాలు రాసిండు. వీటి ద్వారా మన ముందుకు అన్నాడు. ఇలా జాతీయ యువజన వారోత్సవాలు 1964లో శ్రీమతి ఇందిరాగాంధీ టైంలో పెట్టారు. అంటే ఈ వ్యక్తులను, ఇలాంటి జ్ఞానవంతులను ఒక పార్టీలకు, ఒక సిద్ధాంతాలకు, ఒక మతాలకు